ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో మ్యాచ్ నంబర్ 98 పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో డిసెంబర్ 7న అంటే ఈ రోజు రాత్రి 8 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ బెంగాల్ వారియర్స్ తో తలపడతారు. తెలుగు టైటాన్స్ తమ గత మ్యాచ్ లో యూపీ యోధాస్ చేతిలో 33-36 తేడాతో పరాజయం పాలయ్యారు. సీజన్ 11లో ఇది వారికి 7వ ఓటమి. మరోవైపు బెంగాల్ వారియర్స్ తమ చివరి మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ పై 39-32 తేడాతో గెలిచి మంచి జోష్లో ఉన్నారు. తెలుగు టైటాన్స్ మరియు బెంగాల్ వారియర్స్ యొక్క హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 23 సార్లు తలపడ్డాయి. అందులో బెంగాల్ వారియర్స్ 14 విజయాలతో ఆధిపత్యం చూపించారు. తెలుగు టైటాన్స్ 4 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. 5 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే ఈ సీజన్ లో జరిగిన గత పోరులో తెలుగు టైటాన్స్ 31-29 తేడాతో విజయం సాధించి తమ ఆధిక్యతను ప్రదర్శించారు. పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలిస్తే తెలుగు టైటాన్స్ 16 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించి 7 ఓటములతో 49 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నారు. బెంగాల్ వారియర్స్ 16 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి 9 ఓటములు 2 డ్రా మ్యాచ్లతో 31 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల టాప్ ప్లేయర్లను ఇప్పుడు చూద్దాం. మొదటగా తెలుగు టైటాన్స్ ప్లేయర్లను చూసినట్లయితే తెలుగు టైటాన్స్ రైడింగ్ విభాగంలో పవన్ షరావత్ 9 మ్యాచ్ల్లో 92 రైడ్ పాయింట్లతో అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. ఆయన గాయం నుంచి కోలుకొని రాబోయే మ్యాచ్ లో ఆడతారేమో చూడాలి. మరోవైపు డిఫెన్స్ లో సాగర్ సేత్పాల్ రావల్ 16 మ్యాచ్ల్లో 36 టాకిల్ పాయింట్లతో జట్టుకు భరోసాగా నిలుస్తున్నాడు. విజయ్ మాలిక్ ఈ సీజన్ లో మొత్తం 137 పాయింట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. బెంగాల్ వారియర్స్ యొక్క టాప్ ప్లేయర్లను ఇప్పుడు చూద్దాం. బెంగాల్ వారియర్స్ జట్టులో నితిన్ కుమార్ 14 మ్యాచ్ల్లో 118 రైడ్ పాయింట్లతో జట్టుకు ముఖ్యమైన రైడర్ గా నిలిచాడు. డిఫెన్స్ లో ఫజల్ అట్రా చలి 15 మ్యాచ్ల్లో 44 టాకిల్ పాయింట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా చూడదగిన గణాంకాలు ఏమిటంటే తెలుగు టైటాన్స్ ఆటగాడు అంకిత్ మరో 7 టాకిల్ పాయింట్లు సాధిస్తే 100 టాకిల్ పాయింట్ల క్లబ్ లో చేరుతాడు. అలాగే విజయ్ మాలిక్ 9 టాకిల్ పాయింట్ల దూరంలో ఉన్నాడు. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ ను చూడాలనుకుంటున్న కబడ్డీ అభిమానులు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆస్వాదించవచ్చు. ఈ మ్యాచ్ రెండు జట్ల మధ్య ఉత్కంఠను మరింత పెంచుతుంది. సో ఫ్రెండ్స్, గత మ్యాచ్ లో ఓడిపోయిన తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలి అన్న కసితో బరిలోకి దిగబోతోంది. గత మ్యాచ్ లో గాయం తర్వాత తిరిగి జట్టులోకి వస్తాడు అనుకున్న పవన్ షరావత్ రాలేదు. మరి ఈ మ్యాచ్ లో అతను వస్తాడా లేదా వేచి చూడాలి. ఈ మ్యాచ్ కబడ్డీ అభిమానులందరికీ ఒక విశేషమైన అనుభవాన్ని అందించనుంది. తెలుగు టైటాన్స్ తమ గత విజయాన్ని కొనసాగించాలనుకుంటున్న వేళ బెంగాల్ వారియర్స్ ప్రతిఘటిస్తూ గెలుపు పదాన్ని అందుకోవాలని చూస్తున్నారు. స్టేడియంలో హోరాహోరీ పోరాటం చూడడానికి సిద్ధంగా ఉండండి, లేదా ఇంట్లో కూర్చొని ప్రత్యక్ష ప్రసారాన్ని ఆనందించండి. ప్రతి పాయింట్, ప్రతి టాకిల్, ప్రతి రైడ్ కబడ్డీ మజాను మరింత పెంచబోతున్నాయి. మరి రాత్రి 9 గంటలకు మీ టీవీలో లేదా హాట్స్టార్ సిద్ధంగా ఉంచుకోండి. ఈ గేమ్ మిమ్మల్ని మీ సీట్లకు కట్టిపడేయబోతోంది. సో ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ మ్యాచ్ కోసం ఎంతమంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.